హరీష్ గారిలో మీరు ఇప్పటి వరకు గేమ్ చూసిన తర్వాత యాహ్! అయ్యో! ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగున్నే ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా? మార్చుకున్న విధానము దట్స్ వాట్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది. హ్మ్. ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి. హ్మ్. ఏంటంటే బట్ రియల్ లైఫ్‌లో చెప్తాను. జనరల్‌గా హ్మ్. ఏదన్నా ఉంటే డెఫినెట్‌లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది. మన హ్మ్. చుట్టుపక్కల 10 మంది ఉంటారు. మన ఫ్యామిలీయే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, ఫ్రెండ్సే ఎవరైనా సరే. మనకి యాక్చువల్‌గా డిస్కస్ చేసుకుని మనకి స్కోప్ ఉంటది. అట్‌లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటది. మనం ఏమి అందరూ మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు. తెలిసి అవును. తెలియకుండా. ఇప్పుడు ఆ షో మీద అట్లా రాంగానే ఆ వర్డ్ అట్లా రాంగానే హ్మ్. ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనంగానే సో, హ్మ్. అక్కడున్న 14 మందిలో 13 మంది గూడా జస్ట్ ఒక 5 మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని హ్మ్. జడ్జ్‌మెంటల్ అయిపోయి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా దిస్ ఈస్ వాట్ అనేసేసి అవును. ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేశారో, సో, అట్‌లీస్ట్ ఒకళ్ళు గూడా కొంచెం స్టాండ్ తీసుకొని వాట్ హిస్ నేచర్ ఈస్ స్టాండ్ తీసుకొని కొంచెం ఆగి హ్మ్. కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు. ఆల్రెడీ లేడీస్ గూడా ఉన్నారు అవును. హౌస్‌లో. వాళ్ళు గూడా మాట్లాడటం జరిగింది. సో, ఇప్పుడు ఒక పర్సన్‌తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్‌లీస్ట్ అవును. వాట్ హి ఫీల్స్ టువర్డ్స్ వుమెన్ అనేది. సో, హ్మ్. ఇది ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరం ఏం మెయింటైన్ అవుతుందనేది తెలిసిపోతది. సో, హ్మ్. అదంతా కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఆ 5 మినిట్స్ క్లిప్ మీద జడ్జ్ చేశారు పీపుల్ అని అనంగానే ఆయనది ఒక రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి. సో, హ్మ్. ఆబ్వియస్‌లీ అది బయటైతే అలా ఉండదు. హ్మ్. బట్ నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి. ఓకే. ఎవరిదేమన్నా ఎళ్లి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసన్నట్టుగా. హ్మ్. సో, అది అనిపిచ్చింది కొంచెం ఏంటంటే, బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేశారు. ఇంట్లో కన్నా బయటది గాదు. బయట ఓకే. ఉండే దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేనెప్పుడు గూడా అసలు ఏదైనా సిట్యుయేషన్ ఆయన్ని అంతగా బాదర్ చేయటం. హ్మ్. దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీయే. ఓకే. డెఫినిట్‌గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే, ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్. ఏ ఓకే. సిట్యుయేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి ఈవెన్ తన విషయంలోనే గాదు, ఏదైనా ఇప్పుడు మనం బయట ఎళ్తున్నా గూడా ఎవరిదన్నా పాపం ఏదైనా ఇష్యూ అవుతుందనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది. హ్మ్. డెఫినెట్‌లీ కారు పక్కన పెట్టి ఎళ్లి నుంచుని స్టాండ్ తీసుకొని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన. ఆయన చేస్తారు గూడా. హ్మ్. నాకెందుకులే అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు. అలా కాదు. హి ఈస్ నాట్ లైక్ థట్. సో, హ్మ్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే. సో, ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్‌లీ తన విషయంలో ఇంకా తనెలా ఉంటారనేది హ్మ్. సో, తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండేలాగంగానే ఇంట్లో గూడా ఉన్నడితే బావుండేదనిపించింది. ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటకొచ్చినట్టే దాని నుంచి అనేసి. బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తను అంత ఇదిలోకెళ్లారు ఫుడ్ గూడా మానేసి అవును. అనేసన్నట్టు నాకనిపించింది. ఆబ్వియస్‌లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్‌గా అందరిని టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ అవును. బికాజ్ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అవును. సో, అలా ఉన్నప్పుడు తనే అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట కెప్టెన్ అంటే పెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని, హా! స్టాండ్ తీసుకున్నా బావుంటది. అనిపించింది. ఎందుకంటే బికాజ్ తను ఫేస్ చేసింది. తను హ్మ్. రాంగానే గూడా అందరూ మేము 8 మందే, నువ్వు మాలో ఒకదానివి కాదు అని అవును. జెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తనని ఒక హ్మ్. బ్లాక్ బ్లాక్ షీప్ లాగా తనని బయట అవును. పెట్టారో, నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని జెప్పేసేసి బాడీ షేమింగ్ జేశారు అలాంటి ఆమెని. సో, అప్పుడు స్టార్టింగ్‌లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారే యాక్చువల్లీ కరెక్ట్ ఓకే. చెప్పాలంటే. అవును. సో, స్టార్టింగ్‌లో ఎపిసోడ్స్‌లో గూడా ఉంది అది చూస్తే. సో, హ్మ్. ఈవెన్ ఎగ్ విషయం జరిగినప్పుడు కూడా అందరూ ఆమె మీద పడిపోయారు గానీ, హి టుక్ స్టాండ్ అని కూడా అనను. బట్ హ్మ్. హి డిడ్ంట్ క్యారీ అవే విత్ అందరు 14 ఇప్పుడు జనరల్‌గా 14 మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు. ఒక్క దాని కోసమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈమె ఇదిలో పడిపోయి ఈమె ఏం చేస్తుందో అదే చేస్తున్నారు గానీ వాళ్ళకి అవును. అదే అంటున్నాను అది ఆయన అంటారు చూడు దోగులాపన్ అని అంటే ఆబ్వియస్‌లీ ఇదే. సో, వాళ్ళు అది చేస్తున్నారు అనంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దేర్ ట్రాక్స్ అన్నమాట. అవును. సో, అదే అంటున్నా. సో, మీ స్టాండ్, మీ పర్సనాలిటీ మీరు చూపించండి. ఇట్ డజంట్ లుక్ గుడ్ ఔట్ సైడ్. సో, అసలు ఆ గుడ్డు మ్యాటర్‌లో అయితే అందరు ఒరిజినాలిటీస్ బయటకొచ్చాయి. బయటకొచ్చి రియాలిటీస్. అదే అంటున్నా. కానీ అది మ్యాటరే చేయట్లేదు గదా! ఇవాళ రేపు దాని అవును. గురించి అసలు అడ్రెస్ చేయలేదు. ఇట్ ఈస్ నథింగ్. ఓకే. టీఆర్‌పీ వచ్చింది. ఫన్ క్రియేట్ అయింది. ఓకే. అలా అనుకుంటే నాకనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలో అంతమంది క్రింజ్ క్రింజ్ అని చెప్పేసి పాపం వాళ్ళని అవును. తీసేసారు. మరి వాళ్ళందరిని కూడా తీసుకుంటే బానే ఉండేదిగా నాకు తెలిసి. వాళ్ళకన్నా ఆహ్, వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ అదే అనిపిస్తుంది అంటున్నా. ఇంకా. వాళ్ళింకా అట్‌లీస్ట్ వాళ్ళు అదే జోనర్
కుటుంబానికి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్గా. ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకు వస్తుంది లోపల జనాలకి. బట్ నోబడీ ఈస్ ట్రైంగ్ టు అడ్రస్ ఇట్. ఒకసారి హిట్ అయ్యిందని అంటే మళ్ళీ 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 అదే సినిమా వేద్దాం, మళ్ళీ అదే సినిమా వేద్దాం అనేసి అన్నట్టు ఉన్నారు. కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే ఇప్పుడు అలా అంటే మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరిని తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగానే. నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు వర్ణి గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అని లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీయే. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారో ఆ టైంలో ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తే నాకు 1 ఓటు వస్తుంది కదా. షీఈ్ ఎ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెన్స్ ఈ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా. అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళ 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్తో 1 మీల్ చేయాలనుకున్నా. OMAD డైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ OMAD డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నప్పుడు మనీష్ కానీ మిగతా వాళ్ళంతా షీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది ఇది సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠీ గారు కలం నీళ్ళు పెట్టుకోవడం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదండి అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్డు ఇచ్చేస్తాం. పాపం లేదంటే 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాన్ని పెద్దది ఇష్యూ చేయగానే చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్గా ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయనది ఏం చెప్పకుండా అంటే ఇప్పుడు నేను సర్కస్ చెప్పాలని మీరు నా బాత్రూంలో కెమెరా ఉంటే తెలిసిపోయేది మీకు సమాధానం. కానీ అలా చెప్పలేను కాబట్టి. బట్ ఒకటి చెప్తాను ఏంటంటే నాకు నిజంగానే బట్టలు రాలేదు. రానప్పుడు నేను 2.5 days లేదా సంజన గారు 4 days అన్నారు బ్రదర్, మీరు మర్చిపోయాను 4 రోజులు వింటే 40 రోజులు చెప్పేది ఆవిడ. నేను 40 రోజులు నేను కూడా లేను, లేదా చిన్నప్పటి నుంచి ఇదే హుడీలో వేసుకున్నారని చెప్పేది కూడా ఆవిడ. ఏముంది బ్రదర్, నాలికి నరం ఉండదు, ఎట్టన్నా తిప్పేసి మాట్లాడేసి ఆమె మాట్లాడుతుంది, అది మీరు చూస్తున్నారు, మనం చూసాము, నేను చూశాను. కాబట్టి 2.5 days నాకు రిమెంబర్. ఓకే, బట్ స్టిల్ లోపలికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేశాను, అది ప్రూవ్ చేయలేను, సారీ కెమెరాస్ లేవు. ఓకే సార్, డియోడ్రెంట్ కొట్టుకునేవాడిని, ఫైన్. ఓకే అయిపోయింది. నెక్స్ట్